ఓరల్ రాబర్ట్స్ అని ఒక అద్భుతమైన సేవకులు అని అమెరికాలో ఉంటాడు. ఆయన హీలింగ్ క్రూసేడ్స్, హీలింగ్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. ఆయన స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. దట్స్ ఓకే. ఆయన అమెరికాలో ఓ పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాడు. ఆయన మనమైతే మెడికల్ సెంటరే కడుతున్నాం, ఆయన కాలేజ్ కట్టేశాడు. ఆయన పెద్ద కాలేజ్. చాలామంది అడిగారు, ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు జరుగుతుంటే మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టాలని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతలు ఇస్తాడు, కాలేజ్ ద్వారా కూడా దేవుడు ఏమిస్తాడు? స్వస్థత ఇచ్చే దేవుడే. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. లేఖనం సెలవిస్తాం, దేవుడు మనం స్వస్థపరచువాడని. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగము అతని దేహంలో ఒక పుండు ఉంది. బహుశా పుండు అనే మాట అప్పుడు